వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్. ఆళ్ళ రామకృష్ణారెడ్డి పైన వైఎస్ షర్మిల గారు కామెంట్స్ అయితే చేశారు. ఆ కామెంట్స్ ఇప్పుడు రాజకీయంగా కొంత వేడిని పుట్టిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఆమె ఏం కామెంట్ చేశారు, అసలు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎందుకు వైసీపీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు, ఆ తర్వాత మళ్ళీ సొంత బూటుకు వెళ్ళిన తర్వాత షర్మిల గారు ఏం కామెంట్ చేశారు అనేది కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అయినటువంటి మంగళగిరి శాసనసభ్యుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి పైన కూడా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ కమిటీ అధినేత అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అధినేత అయినటువంటి షర్మిల గారు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఎందుకంటే ఇటీవల ఆయన కాంగ్రెస్ కండువ కప్పుకున్నారు. నెల రోజుల వ్యవధిలోనే మళ్ళీ సొంత కూటుకు చేరుకోవడం పైన ఆమె ఈరోజు స్పందించారు. తనకు టికెట్ లభించలేదని ఒక ఉద్దేశంతోనే మంగళగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. షర్మిల చేతుల మీదుగా కూడా కాంగ్రెస్ పార్టీ కండువా కూడా కప్పుకున్నారు. అయితే కొద్ది రోజుల్లోనే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. అంటే సొంత ఊటికి చేరుకున్నారు. అంటే తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిశారు. అంటే వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుండి కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా వాళ్ళ యొక్క అభ్యర్థిని గెలిపించడం కోసం నేను కృషి చేస్తానని కూడా ఆయన ప్రకటించారు. అయితే ఇటువంటి పరిణామాల పైన అంటే ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుండి కాంగ్రెస్ పార్టీలోకి రావడం, మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేరడం, ఇవన్నీ కూడా జరిగినటువంటి నేపథ్యంలో ఈ పరిణామాల పైన కూడా వైఎస్ షర్మిల గారు మొదటిసారిగా స్పందించారు. ఆళ్ళ రామకృష్ణారెడ్డి సొంత గూడుకు చేరుకోవడం పైన ఆయన చాలా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే ఆయన తనకు అన్న లాంటి వాటిని కూడా పేర్కొన్నారు. తన పైన అభిమానంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారని, కాంగ్రెస్ పార్టీలో చేరారని కూడా గుర్తు చేశారు. అంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి తనకు చాలా దగ్గర మనిషిని కూడా అభివర్ణించారు. ఆయన ఎక్కడున్నా బాగుండాలి, సంతోషంగా ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను అని కూడా పేర్కొన్నారు. అందరితో సమానంగా ఉండాలి, అదే స్థాయిలో ఆయన గౌరవం కూడా పొందాలి అనేసి కూడా షర్మిల గారు వ్యాఖ్యానించారు. అంటే ఇక్కడ ఎందుకు ఈ మాట అన్నారనేది మనం చూసినట్లయితే ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నుండి పార్టీని వేయడానికి గల కారణం కూడా ఆయన కొంచెం చెప్పాడు. నియోజకవర్గంలో 1200 కోట్ల రూపాయలతో నియోజకవర్గ అభివృద్ధి చేస్తామనేసి కూడా ఎన్నికల ముందు ప్రచారంలో హామీలు గుప్పించారు. అయితే ఆ తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 200 కోట్ల రూపాయల పనులు మాత్రమే చేశారు. అయితే కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో లేదా తన నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు లేకపోవడంతో నేను అందుకనేసి కూడా నాకు పార్టీలో కూడా కొంత గౌరవప్రదమైనటువంటి స్థానం దక్కలేదను లేదా ఇటువంటి కారణాలతో ఆయన బయటకు వచ్చినట్టు కూడా గతంలో చెప్పారు. కానీ ఇప్పుడు ఒకసారిగా వైసీపీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోయారంటే అక్కడ ఆళ్ళ రామకృష్ణారెడ్డి మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడులు కూడా ఉన్నాయి. అందుకని ఆయన సొంత కూతురు వెళ్లాల్సి వచ్చిందంటూ కూడా షర్మిల గారు చెప్పుకొచ్చారు. అంటే ఆయన్ని ఉద్దేశించి ఆయన వచ్చి మళ్ళీ వెళ్ళిపోవడానికి గల కారణాన్ని ఈయన చెప్పుకొచ్చారనమాట. ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఎంత ఒత్తిడి ఎదుర్కొన్నారో ఒక చెల్లిగా నేను అర్థం చేసుకుంటున్నాను అనేసి కూడా షర్మిల గారు పేర్కొన్నారు. అంటే ఈ మాటల వెనక అర్థం ఏంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైనా సరే తన కాదని వెళ్ళిన వాళ్ళని మానసికంగా కూడా ఇబ్బంది పెడతారు లేదా అధికార బలంతో కూడా ఇబ్బంది పెడతారనే ఒక ఉద్దేశాన్ని కూడా షర్మిల గారు ఇక్కడ చెప్పకనే చెప్పారని చెప్పుకోవచ్చు. ఒక మంచి వ్యక్తిని ఒక రాంగ్ ప్లేస్ లో ఉన్నాడనే విషయాన్ని కూడా గుర్తు చేశారు. ఆయనకి ఏది ఏమైనా సరే ఆల్ ద బెస్ట్ చెప్తున్నారంటూ కూడా షర్మిల గారు కామెంట్ చేయడం జరిగింది. ఏది ఏమైనా ఇటువంటి కామెంట్స్ రాజకీయాల్లో చాలా ఇప్పటివరకు 1-2 సందర్భాల్లో మాత్రమే ఉంటాం. ఈ విధంగా ఇటువంటి పరిణామాలు ఇప్పటి వరకు మనం వినున్నాం. కాబట్టి ఏది ఏమైనా అటు ఆయన ఆల్ ద బెస్ట్ చెప్పింది చూద్దాం. ఆళ్ళ రామకృష్ణారెడ్డి మంగళగిరిలో ఆయనకి సీటు వస్తుందా లేదా వైసీపీ నుండి, ఒకవేళ ఎవరికైనా ఇస్తే వాళ్ళ గెలుపు కోసం ఏం పనిచేస్తారా లేదా అనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మా తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి.